ముస్లింల రిజర్వేషన్ అంశంపై చంద్రబాబు నాయుడు స్పందించాల్సిన టైం వచ్చింది. రాష్ట్రంలో ఎలక్షన్స్ కేవలం 15 రోజులు ఉన్నాయి. అయితే ముస్లింలు అయితే కొంత అసహనం, భయం అయితే ఏర్పడ్డాయి. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ మళ్ళీ మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ తీసేస్తాం, ఆ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అమలు చేస్తామని క్లియర్ కట్గా చెప్పేసింది. ఎవరో చిన్న లీడర్స్ కాదు, అమిత్ షా చెప్పాడు, అలాగే మోడీ కూడా చెప్పాడు. సో ముస్లింల్లో అయితే కొంత భయం ఏర్పడింది. మనకున్న రిజర్వేషన్ తీసేస్తారేమో, అసలు పూర్తిగా అణిచేస్తారేమో అనే భయం అయితే ముస్లింలు ఏర్పడింది. సో అదే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముస్లింలకి ఒక భరోసా ఇవ్వాల్సిన టైం ఇది. ఎందుకంటే ఎలక్షన్స్ కేవలం 15 రోజులు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే ఏది ఏమైనా మీ రిజర్వేషన్ పోనివ్వను, నన్ను నమ్మండి, ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడతాన్ని బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేవలం 15 రోజుల టైం ఉంది కాబట్టి ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఎలక్షన్ టైంకి ముస్లింల మనసుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు తెలుగుదేశం వైపు వాళ్ళు మొగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా చంద్రబాబు లేట్ చేసే కొంది వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారనుకోండి, టీడీపీకి ఓటు వేయకూడదని, అప్పుడు టీడీపీ నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశాన్ని అభిమానించే ముస్లింలు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఇప్పుడు బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే కొంత భయాన్ని నెలకొల్పాయి. సో వాటిని నివృత్తి చేయాల్సిన టైం అయితే ఇదే రైట్ టైం. మరి బాబు గారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎప్పుడు రెస్పాండ్ అవుతారో చూడాల్సింది.